ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహోన్నతుడు, మహాగణుడు, రక్షకుడైన యేసయ్య నామమున ఈరోజు ఈ కూడికలో పాల్గొన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం లైవ్లో వీక్షిస్తున్నవారు, దేవుని వాక్యాన్ని మందిరములో వింటున్నవారు అందరూ కూడా ప్రభు చేత దీవించబడాలని, ప్రభువుని ఆరాధిస్తున్న మన జీవితంలో ప్రభు కార్యాలు చేయాలని ఆశతో నేను ప్రభు సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను. దేవుని సిలువను మనం ధ్యానిస్తూ ప్రభు యొక్క ప్రేమను తలపోసుకుంటూ దినము వెంబడి దినము ప్రభువుని గణపరుస్తున్నాం. ఆయన ప్రేమించిన వారిని దేవుడు గణపరిచేవాడు, ఆయనను హెచ్చించిన వారిని దేవుడు విడువక ఎడబాయక కాపాడేటటువంటి వాడు ప్రభు. ఈరోజు దేవుని సన్నిధానంలో మనందరం ఇలాగ ఉన్నామంటే ప్రభు యొక్క కృప మాత్రమే. ఆయన కృపను తన బిడలమైన మనకి అనుగ్రహించి ఆయన ఆరాధించే శ్రేష్టతను ప్రభు మనకిచ్చారు. ఆయన అనుగ్రహించిన శ్రేష్టతను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్తుతించాలి. ఆయన మనల్ని ప్రేమించాడంటే కారణం మనలో శక్తి ఉందనో మనం మహిమ గలవారమనే కాదు, కానీ మనలో ఏ శక్తి లేకపోయినా ఏ మంచితనం లేకపోయినా ప్రభు తన కాపుదల చేత దేవుడు మనలను బలపరిచి ఆశీర్వదించి దీవించి తన సంరక్షణలో మనల్ని భద్రపరిచాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధానంకి వచ్చిన మనందరం కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎంతమంది దేవుని వాక్యం వింటకు సిద్ధంగా ఉన్నారు? ప్రతిరోజు ప్రభు వాక్యం వింటున్నప్పుడు కాలక్షేపం అవుతుందా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడా? ప్రభు మనతో మాట్లాడితే జరిగే కార్యాలు రెండు. ఒకటి, మనకి మారు మనసు రావాలి, మారు మనసు పొందిన వాళ్ళు రూపాంతరం చెందాలి. ఈ రెండు అనుభవాలు జరగకపోతే వాక్యం మనం వింటున్న వారం కాదు, వాక్యం పనిచేయట్లేదని కాదు, వాక్యం వినే పని ప్రతి వారికి పనిచేస్తుంది. కనుక విని దాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించాలనుక ప్రతి వారి జీవితంలో ప్రభు అద్భుతం చేయక మానడు, వారి జీవితంలో ఆశీర్వాదం అనుగ్రహించక మానడు. కనుక ఈరోజు కొన్ని క్షణాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం, ప్రభువులో బలపడదాం. ఇక్కడున్న మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వారు వారి జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. ఎదుగుదల ప్రతి వారి యొక్క ఆశ, ఎదుగుదల ప్రతి కుటుంబం యొక్క ఆశ, ప్రతి వ్యక్తి యొక్క ఆశ. ఇన్ఫ్యాక్ట్ దేవుని ఆశ కూడా అంతే, మనం ఎదగాలని. దేవుడు మనము అన్ని విషయాల్లో ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు, అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనం అన్ని విషయాలంటే ఏమనుకుంటున్నామంటే, మన గృహంలో, మన ఆస్తిలో, మన ఉద్యోగంలో, మన అంతస్తులో, అన్ని విషయాల్లో మనం ఎదగాలని మనం ఆశపడతాం. కానీ దేవుడు మన జీవితంలో వీటన్నిటినీ ఎదిగింప చేయటానికి మనం ఎందులో ఎదగాలో తెలుసా? మనం ఎదగవలసిన వాటిలో ఎదగకుండా అన్నిట్లో ఎదగాలనుకుంటే ఎదగలేం. ఈ కూడికైనా ప్రభు సన్నిధికి మనల్ని ఆహ్వానించిన విధానమైనా దాని ఉద్దేశం ఏంటి తెలుసా? మనం ఎదగాలి. ఎందులో ఎదగాలి మనం అంటే, ఆత్మీయతలో మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మీయతలో ఎదగాలి. ప్రతి ఒక్కరి విశ్వాసి కోరిక ఏమై ఉండాలంటే, నాలో ఆత్మ సంబంధమైన ఎదుగుదల నాకు కావాలి. ఆత్మలోని ఎదగలేని వాడిని అనుకోండి, ఆత్మలో ఎదుగుదల లేని వాడిని అయితే నేను దేవుని ఆశీర్వాదాన్ని చూడలేం. కొంతమంది ఎక్కడ వేసావు గొంగలంటే అక్కడే ఉంటారు. వారి జీవితాలు ఎదుగు బొదుగు ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా పాట పాడటం రాదు, ఎన్ని సంవత్సరాలను చప్పట్లు కొడటం రాదు, ఎన్ని సంవత్సరాలను సాక్ష్యం చెప్పటం రాదు, ఎన్ని సంవత్సరాలను దేవుని మందిలో క్రమం అవ్వదు, ఎన్ని సంవత్సరాలైనా సువార్త ప్రకటనకు ముందుకు రారు. వారి జీవితంలో ఆత్మీయ అభివృద్ధి లేనంత కాలం కూడా వారు ఎదిగేవారిగా ఉండరు. దేవుని సన్నిధిలో మనం ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనకి కావాలి. స్పిరిచువల్ గ్రోత్, ఆత్మ సంబంధమైన అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? విశ్వాసి దేవునిలో పరిపక్వత చెంది ఆయనతో సంబంధము కొరకైనటువంటి ఆరాటం పడటమే ఆత్మ సంబంధమైన ఎదుగుదల. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని గురించిన ఆత్మీయ పరిపక్వత, దేవుని గురించిన సంబంధ విషయంలో ఆశ కలిగి మనం కొనసాగటమే ఆత్మీయ అభివృద్ధికి నిదర్శనం. కనుక ఆత్మీయ ఎదుగుదల అంటే దేవునికి సమీపంగా ఉండి జీవించటం,
పరిశుద్ధులుగా జీవించటం, విశ్వాసులుగా ఎదగటం, విశ్వాసములు ఎదగటం, దైవ లక్షణాలు పెంపొందించుకున్న కొరకు వాక్యానుసారంగా జీవించటమే ఆత్మీయ ఎదుగుదల యొక్క ఏమంటారు దాన్ని, నిర్వచనం, లేదా ఆత్మీయ ఎదుగుదల యొక్క నిదర్శనం. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంటే ఏంటి తెలుసా? దేవునికి సమీపంగా ఉండటానికి, జీవించడానికి, అలాగే పరిశుద్ధంగా జీవించడానికి, విశ్వాసములు ఎదగడానికి, దైవికమైన లక్షణాలు పెంపొందించుకొని వాక్యానుసారంగా జీవించడానికి, మన జీవితాన్ని నిర్మించుకోవటం, జీవితాన్ని కొనసాగించడమే ఆత్మీయ ఎదుగుదలకు నిదర్శనము. అలాంటి ఎదుగుదల ఉందా మనకి? మనలో దేవునికి సమీపంగా ఉండాలనే కోరిక ఉందా? మనలో పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉందా? మనలో దేవునితో దైవికమైన లక్షణాలు కలిగి ఉండాలని జీవించాలన్న కోరిక మనలో ఉందా? ఇలాంటి కోరికలు ఉంటేనే ఆత్మీయంగా వాడు ఎదుగుతున్నట్టు లెక్క, లేకపోతే ఆత్మీయ ఎదుగుదల వానిలో లేనట్టుగానే. కానీ ఈరోజు కొంతమంది అనుకుంటారు, నేను ఆత్మీయంగా బాగా ఎదిగేశాను అనుకుంటారు. కొంతమంది అయ్యో అయ్యగారు చెప్పారు కానీ, పాస్టర్ గారు చెప్పారు కానీ నాకు ఎదుగుదల లేదు అనుకుంటారు. కానీ ఈరోజు ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎదగవలసినంత స్థానంలో ఎదగకపోయినా, మీరు ఎదిగామని మీరు అనుకున్నారు. గుడికి వచ్చేస్తున్నాం కాబట్టి, కానుకలు ఇచ్చేస్తున్నాం కాబట్టి, దశభాగాలు ఇచ్చేస్తున్నాం కాబట్టి, గుళ్ళో డెకరేషన్ ఇచ్చేస్తున్నాం కాబట్టి, గుళ్ళో మనం మనం చాలా కానుకలు ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం ఎదుగా అనుకోవద్దు. కొంతమంది అలాగ అపోహపడుతూ ఉంటారు. కానీ ఇవాళ మన ఎదుగుదలకు కొలమానం ఏంటి? వాట్ ఈస్ ద స్కేల్ దట్ వీ కెన్ మెజర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్? మన ఆత్మీయ ఎదుగుదల కొలుచుకునే కొలబద్ద ఏంటి? కనుక ఈరోజు కొన్ని విషయాలు, ఆత్మీయంగా ఎదుగుచున్నామనటానికి నిదర్శనం ఏంటో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కూడిక ఎందుకు ఏర్పాటు చేశాను తెలుసా? ఆచారం కాదు, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, మనం దేవునికి దగ్గర అవటం కోసం, దేవుని గురించి తెలుసుకోవటం కోసం, మన హృదయాన్ని దేవుని దగ్గర కృమ్మరించడం కోసం, ప్రభువులో పరిపక్వత చెందడం కోసం, మన జీవితాల్లో ఆధ్యాత్మిక పరిపక్వత వచ్చి దైవికమైన లక్షణాలు కలిగి దేవుడు కోరుకున్న జీవన విధానంతో వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడం కోసం ప్రభు సందులో ఏర్పాటు చేసుకున్న దీక్షది. కనుక మనలో ఆత్మీయ ఎదుగుదల ఉందంటానికి నిదర్శనం కొన్ని గుర్తులు మీకు జ్ఞాపకం చేస్తా. అంటే ఈ వాక్యం వింటున్నప్పుడు ఆ ఒక్కొక్క లక్షణం మనలో ఉందనుకోండి, మనలో ఆత్మీయంగా ఎదిగినట్టే, ఎదుగుతూ ఉన్నట్టే. లేదనుకోండి, ఆ లక్షణానికి మనం సంపాదించుకోవడానికి, ప్రయాసపడటానికి, ప్రభు దగ్గర పశ్చాత్తాపడటానికి ఉపయోగపడుతుంది. కనుక మొట్టమొదటిదిగా ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, ఆత్మీయ ఎదుగుదల వానికి ఉంది అనడానికి నిదర్శనం ఏంటి తెలుసా? వానికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆకలి. అతనికి హంగర్ ఫర్ గాడ్, దేవుని కొరకైన ఆకలి కలిగి ఉన్నవాడు ఆత్మీయ ఎదుగుదల కలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనాకారుడు దావీదు 42వ కీర్తన మొదటి వాక్యంలో మనం చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది అని దావీదు భక్తుడు కీర్తన 42వ కీర్తనలు అంటాడు. ఏమంటున్నాడు దావీదు ఇక్కడ? దేని కొరకు ఆశపడుతున్నాడు? దావీదు గొర్రెల కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఒక మాటలో చెప్పాలంటే అన్నలకు సహకారిగా తన జీవితాన్ని కొనసాగించాడు. కానీ తన ఆశ ఎప్పుడు కూడా గొర్రెల కాస్తున్నటువంటి దావీదు ఎప్పుడు కూడా, ప్రభువా మా అన్నల్లా నన్ను ఎప్పుడు చేస్తావు అని ఎప్పుడు ప్రార్థన చేయలే. లేకపోతే ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించిన తర్వాత, రాజా ఈ సింహాసనానికి స్థిరపరచమని ఎప్పుడు ప్రార్థన చేయలే. ఆయన కోరిక ఏంటి తెలుసా? 27వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? నాకు ఒక కోరిక ఉంది, ఒక వరం అడుగుతున్నాను. ఏంటయ్యా వరం అంటే, నీ సన్నిధిలో, నీ సముఖములో నా జీవిత కాలము నీతో ఉండాలనే ఆశ తప్ప నాకు వేరొక ఆశ నాకు లేదు. దావీదు జీవితం అంతా, దావీదు ప్రయాణం అంతా, దావీదు కోరిక అంతా కూడా ఒక్కటే, దేవుణ్ణి కోరుకున్నాడు, ఆయన సన్నిధిని కోరుకున్నాడు, ఆయన ఆరాధన కోరుకున్నాడు, ఆయన పరిచర్య కోరుకున్నాడు, ఆయన సన్నిధికి వెళ్ళాలని ఆశతో, దేవుని కొరకైన ఆకలితో దావీదు జీవితం నింపబడింది. ఈరోజు మన ఆకలి దేనికి? దేవుని కొరకైన ఆకలి ఉందా? దేవుని కొరకు ఆకలి ఉందా? ఆకలి వేసిన వాడు భోజనం దగ్గరికి ముందు పరిగెడతాడు, వెనకాల ఉంటాడా? ఉండడు. అలాగే ఆకలి వేసిన వాళ్ళు, దేవుడు అంటే ఆకలి కలిగిన వాళ్ళు దేవుని దగ్గరికి
పరిగెత్తుకుండా వస్తారు, దేవుని సన్నిధి వెతుక్కుంటూ వస్తారు. దేవుని కొరకైన ఆశతో ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, ఆయన ఎలా ఆరాధించాలి, దేవునికి పనిలో నేను ఎలా ఉపయోగపడాలని దేవుని కొరకైన ఆకలి మన హృదయంలో ఉంటుంది. వారు ఏం చేస్తారు తెలుసు, దేవునికి అన్నింట అగ్రపీఠం వేస్తారు. సామెత చెప్తారు కదా, అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లోనూ ఒక సామెత ఉంది. మీరు చెప్తారు, మీరు వాడతారు ఎప్పుడన్నా? మీరు వాడరు కదా, మీరు పరిశుద్ధులు. కానీ ఇలాంటివి మనం తరచుగా వింటూ ఉంటాం. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, కాని వాటికి అగ్రతాంబూలం ఇస్తాం మనం, అసలైన దేవునికి మాత్రం స్థానమే ఇవ్వం. మన రోజులో మన సమయాన్ని చూడండి, రోజంతా దేనికి గడుపుతాం? మన ఉద్యోగానికి, మన వ్యాపారానికి, మన కుటుంబ జీవితానికి, లోకంలో సౌకర్యాలు పొందటానికి, ఈ లోకంలో బంధాలను బలపరుచుకోవటానికి, ఈ లోకంలో మన స్నేహాలను దృఢపరచుకోవటానికి, వీటి కొరకై వెంపర్లాడుతూ ఉంటాం. మన ఆస్తిని పెంచుకోవడానికి, మన సంపాద్యాన్ని పెంచుకోవడానికి మనకి ఆకలి ఎక్కువ, దానికి మొదటి ప్రాధాన్యత, దానికే అగ్రతాంబూలం. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు ఎవరైనా సరే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికే వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదుగుతున్నవాడు, ఆత్మీయంగా ఎదిగిన వాడి లక్షణం ఏంటంటే, వాడు దేవుని కొరకైన తపన వాడిలో ఉంటుంది. నేను దేవుని కొరకు ఏం చేయాలి, ప్రభు నా కొరకు చేసిన దానికి నేను ప్రభువుకి ఏం చేయాలి, ప్రభు నన్ను ఏం కోరుకుంటున్నాడు, నా దగ్గర నుంచి ఆయన ఏ విధమైన ఆరాధన అంగీకరిస్తున్నాడు, ఏ విధమైన అర్పణ అంగీకరిస్తున్నాడు, నా జీవితాన్ని ప్రభువుకి ఎలా సమర్పించగలను, తన కుమారుడైన ఇస్సాకును అబ్రహాము అర్పించినట్లుగా నేను నా జీవితంలో నాకు ఇష్టమైన దేవునికి ఏం అర్పించగలను, నాకు తప్ప, నాకు నేను కాకుండా నా జీవితం దేవుడే అన్నట్లుగా ఎలా బ్రతకగలను అనేటటువంటి మంట వారి జీవితంలో పుట్టాలి. చూడండి, ఒక వాక్యం చూడండి, 63వ కీర్తన 1వ వాక్యంలో దావీదు భక్తుడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో కనిపెట్టుచున్నాను. ఎలా కనిపెట్టుచున్నాడో కింద రాశాడు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచు ఉన్నది. దేని కొరకు ఈయన ఆకలండి, దేని కొరకు ఈయన దాహం? జీవము గల దేవుణ్ణి చూడాలి. ఎండిన నేల నీళ్ల కొరకు తప్పించినట్లుగా ఆయన దేవుని కొరకైన ఆరాటం. ఇక్కడ చూడండి, నా దేవుడవు నీవే, నా రక్షకుడవు నీవే, నా ప్రాణప్రియుడవు నీవే, నాకు అన్నీ నీవే. కనుక మనం కూడా ఇలాగంటాం దావీదులాగా, ప్రభువా నా వ్యాపారం నువ్వే, నా ఉద్యోగం నువ్వే, నా ఆశీర్వాదం నీవే, నా కుటుంబం నీవే, అన్నీ నీవే, నీ తర్వాతే అన్నీ. కానీ ప్రార్థనకు మాత్రం అప్పుడప్పుడు వెళ్తామండి. ప్రార్థన మాత్రం అన్నీ అయిపోయిన తర్వాత టైం ఉంటే దేవునికి ఇస్తామండి. కానీ దావీదు ఏమని తెలుసా, దేవా నా దేవుడవు నీవే, కనుక ఏం చేస్తాను, వేకువనే మొదటి స్థానం ఎవరికి ఇస్తాడట? దేవునికే. దేవుని కొరకు ఆకలి కొనేవాళ్ళు మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తారు, మొదటి సమయాన్ని దేవునికి ఇస్తారు, మొదటి సంపాద్యాన్ని దేవునికి ఇస్తారు, నీ తలాంతుని దేవునికి ఇస్తారు. దేవుని కొరకు ఆకలి కొన్నవారు దేవునికే మొదటి ప్రాధాన్యత. నీకుందా ఆకలి? కానీ నువ్వు ఆత్మీయంగా ఎదిగేసావండి అంటారు. ఎదగటం అంటే సీనియారిటీ కాదు. దేవుడు సీనియారిటీ చూడడు. అమ్మో చాలా సంవత్సరాల నుంచి భక్తులండి, చాలా సంవత్సరాల నుంచి విశ్వాసులండి, చాలా సంవత్సరాల నుంచి తరతరాలుగా వాడు గుడికి వస్తున్నారంటే కాదండి. దేవుడు ఎంతకాలం నుంచి వస్తున్నావో కాదు, ఎలా వస్తున్నావో దేవుడు చూస్తాడు. నీ ఆకలిని దేవుడు కొలుస్తాడు, నీ ఆకలిని దేవుడు చూస్తాడు. దావీదు ఆకలిని చూచాడు. దావీదు నా హృదయానుసారుడిగా మారతాడని గుర్తించాడు దేవుడు. తన ఆశను బట్టి, తన ఆకలిని బట్టి దేవుడు తన సింహాసనంలో 1000 తరములు స్థిరపరచబడినట్లుగా ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు అభిషేకించాడు దావీదును. నీ ఆకలిని బట్టే దేవుడిని దీవిస్తాడు. దేవుని కొరకే నీ ఆశను బట్టే దేవుడిని దీవిస్తాడు. దేవుని కొరకే నువ్వు పడే ఆరాటం బట్టి దేవుడిని దీవిస్తాడు. కొంతమంది చూడండి, మన బంధాల్లో కూడా భర్త కొరకు ఆరాటపడుతుంటారు, భార్య కొరకు ఆరాటపడుతుంటారు, పిల్లల కొరకు ఆరాటపడుతుంటారు. కానీ దేవుని కొరకు ఆరాటం ఉండదు. పిల్లల్నిచ్చింది ఎవరు? భార్యనిచ్చింది ఎవరు? భర్తనిచ్చింది ఎవరు? కుటుంబాన్ని కట్టింది ఎవరు? నీకు ఇల్లు ఇచ్చింది ఎవరు? అన్నీ ఇచ్చిన దేవుడు అంటే ఆరాటం ఉండదు. వస్తే వచ్చాడు, వెళ్తే వెళ్ళాడు అన్నట్టు ఉంటాం.
అది అల్లుడు వస్తున్నాడంటే కాళ్ళు వణికిపోతాయి, కోడలు వస్తుందంటే మొత్తం భూమి షేక్ అయిపోద్ది. అవునండి, మనకు అంత ఆరాటం. ఇక మనవాళ్ళు వస్తున్నారనుకో, అసలు కంటే వడ్డీ ఎక్కువ కదా. ఇక మనవాళ్ళు వస్తుంటే ఉన్నదే లేదు అప్పు చేసి మరీ పెడతాం. అవునండి, మనకు అంత అటెన్షన్ ఉంటుంది మన బంధాల మీద. ఆదివారం వెళ్దాం, మనవాడు తిన్నాక అప్పుడు వెళ్దాం, కొడుకు వచ్చాక ఆయన బాగా మేపాక అప్పుడు వెళ్దాం. దేవుణ్ణి ప్రేమించేవారు, ఆత్మీయంగా ఎదిగే వాళ్ళట దేవుని కొరకైన ఆకలి గల వారిగా ఉంటారు. దేవుని కొరకు ఆరాటం ఉండాలి. ఎవరు వస్తే రాకపోతే, ఎవరో మనతో జీవితాంతో రారు, మనతో వచ్చే దేవుడు ఒక్కడే. ఆయన సన్నిధి ఒక్కటే నిన్ను దీవించేది, ఆయన సన్నిధి ఒక్కటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమిస్తే నీ పిల్లల్ని నీకు దగ్గర చేస్తాడు. దేవుణ్ణి ప్రేమిస్తే నీ భార్యాభర్తల బంధం స్థిరంగా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమిస్తే సమాజంలో నీ బంధం స్థిరంగా ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించుకొని మిగతావన్నీ ప్రేమిస్తే అన్నీ దూరం అవుతాయి. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు దేవునితో పాటు అన్నీ దగ్గర అవుతాయి. కనుక దేవుని కొరకు ఆకలి ఉండాలండి. దేవుని కొరకైన ఆకలి మన హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికినే మాటలు చెప్తే కాదు, దావీదు తన జీవితంలో క్రియారూపకంగా చూపించాడు. దావీదు ఇశ్రాయేలు దేశానికి రాజు అయ్యాడు. రాజు అవ్వగానే ఏం చేశాడు? మిమ్మల్ని ఒక ఉదాహరణ అడుగుతాను. మిమ్మల్ని తీసుకొచ్చి కర్మేల్ మినిస్ట్రీస్కి ప్రెసిడెంట్గా చేశారు. ఏం చేస్తారు? వెంటనే అయ్యగారి అకౌంట్లో డబ్బులు ఏమైనా ఉంచాడా? మొత్తం ఊట్ చేశాడా? పరిపాలించడానికి ఏమైనా ఉందా అసలు? లేదా? అసలు గుడికి పాస్టర్గా చేశాడు, ఇంత ఎవరు ఉన్నారా? ఎవరైనా ఉంటే నాకెందుకు అప్పు చెప్తాడు? కనుక లాభ నష్టాలు బేరీజు వేసుకొని ఎంత ఉంది, ఎంత లేదు, ఏముంది, ఏమి లేదు, పరిపాలించడానికి నేనేం సంపాదించుకోవాలి, ఏమి సామర్థ్యం, అన్ని లెక్కలు వేసుకుంటాం కదా. అసలే దావీదు ఏమన్నా వేరే రాజ్యానికి రాజు ఇక్కడికి రాజుకు వచ్చాడా? గొర్రెల కాపరి. కనుక వెంటనే అక్కడ ఉన్న అనుభవాన్ని పిలిచి, నాన్న అరే ఇప్పుడు ఏం చేయాలి, ఎలా పరిపాలించాలి, చట్టం ఎక్కడుంది, ఎంత డబ్బులు ఉన్నాయి, వెండేది, బంగారం ఏదని అడిగాడా? అడగల. అంతఃపురం రాగానే అడుగు పెట్టగానే అడిగిన మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? మందసం ఏది నాన్న? మందసం ఏది? మందసం ఎక్కడా? మందసం మరలా దేవుని పట్టణంలోకి వచ్చే వరకు దావీదు నిద్రపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందసం వచ్చాక దాన్ని చూసి చిన్నపిల్ల ఒకటి నాట్యం ఆడాడు, దేవుని స్తుతించాడు. ప్రభువు కొరకైన ఆకలి తన జీవితంలో, తన మందిరములో, తన యొక్క అంతఃపురంలో లోటుగా ఉన్న దేవుని సన్నిధిని అక్కడ తెచ్చే వరకు దావీదు నిద్రపోలా. దేవుని కొరకు ఆకలి కొన్న వాళ్ళు నీ కుటుంబంలో దేవుడు మరలా స్థాపించబడే వరకు నీవు మోకాళ్ళు వేయకుండా ఆగకూడదు. దేవుని కొరకు ఆకలి కొన్నవాడు నీ కుటుంబంలో లోటు తీరే వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన ఆపకూడదు, దేవుని స్తుతించడం ఆపకూడదు. దేవుని కొరకైన ఆకలి, తృష్ణ మన జీవితంలో పెంపొందించుకోవాలి అనుదినము కూడా. ఉందా ఆకలి? ఆకలి లేనికి అన్నం పెడితే ఎలా తింటాడండి? సగం కింద, సగం నోట్లో. అవునా? దేశంలో 2 సమస్యలు ఉంటాయంట. తిండి ఎక్కువైన సమస్య, తిండి లేని సమస్య. లేనోడేమో కంచం కూడా తినేస్తాడు. అర్థమైందా? తిండి ఎక్కువైనాడు ఏం చేస్తాడు? ఇచ్చింది పడేస్తున్నాడు. వాళ్ళకి ఎక్కువ, కొంతమంది సగం తిని పడేస్తుంటారు. వాళ్ళకి డబ్బు ఎక్కువైపోయి తిండి ఎక్కువైపోద్ది కొంతమందికి. కొన్నిసార్లు హోటల్స్కి వెళ్తుంటాం. హోటల్స్కి వెళ్ళినప్పుడు తినలేనప్పుడు అంతెందుకు ఆర్డర్ చేస్తారో తెలియదు మనకి. ఆశలో పీకసన్నం బ్యాచ్ ఇదంతా ఆర్డర్ చేసేస్తారు, సగం తిని పడేస్తారు. ఎందుకంటే ఆ పోనే 2000 తిండి ఎక్కువైంది. అదే తిండి లేక చాలామంది ఊరి మీద ఆ వదిలిపెట్టిన అన్నం లేక చచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. వాళ్ళు చాలామందికి భక్తి మీద ఆశ లేదండి. మనం దేవుని కొరకు ఏదో చేసేయాలి, పరిశుద్ధాత్మను పొందాలి, దేవుని కార్యాలు నా జీవితంలో చేయాలి అని ఆశపడతాం కాదండి. భక్తి నీ ఆశతో వచ్చేది కాదు, నీ ఆసక్తి నువ్వు చేస్తున్నప్పుడు వచ్చేది భక్తి. దేవుని కొరకు నీ ప్రాధాన్యత ఎంత? దేవునికి మీరు మొదటి సమయం ఇస్తున్నారా? దేవుని సన్నిధిని ప్రేమించేవారు, ఎదిగేవారు ఆత్మీయ ఆకలి గలవారిగా. దావీదు దేవుని కొరకు ఆకలిగా ఉన్నాడు, దేవుని సన్నిధి కొరకు ఆశపడ్డాడు. తన జీవితం అంతా ప్రయాసపడి దేవుని మందిరం కట్టాలని ప్రయాసపడ్డాడు. ఆ మందిరం కట్టడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చాడు. కనుక దావీదు ప్రయాస అంతా, తన రాజ్యం వచ్చిన తర్వాత దేని కొరకు ప్రయాసపడ్డాడు? అమ్మో నా కొడుకు ఇంకో సింహాసనం కట్టాలి, నా కొడుకు ఇంకో అంతఃపురం కట్టాలి, ఇంకో రాజ్యాన్ని స్థిరపరచాలి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇది ఆలోచించలా. దావీదు అని తెలుసా? మందసం లేదే, మందసం తేవాలే. అది కదా దావీదు ఆశ.
అదేనా దావీదు ఆశ? ఇంకా దావీదు ఆశలేంటి? చాలా దేవుని మందిరం కట్టాలి అని ఆశపడ్డాడు. దావీదు మందిరం కట్టలేకపోయాడు, కానీ మందిరం కట్టాలని ఆశ కనుక ఆ మందిరం కట్టడం కోసం అన్నీ సమకూర్చాడు. సొలొమోను వచ్చిన తర్వాత అవన్నీ వాడుకొని మందిరం కడతామైన పని. మందసం కొరకు ప్రయాసపడ్డాడు, దేవుని మందిరం కొరకు ప్రయాసపడ్డాడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రయాసపడ్డాడు. తన ఆ ప్రయాస అంతా దేవుని గురించే. ఆమేన్. ఈరోజు మనకు కూడా దేవుని కొరకైన ఆకలి మన హృదయంలో ఉండాలి. నేను దేవుని కొరకు ఏం చేయాలి, ఆయన సన్నిధి కొరకు ఏం చేయాలి, ఆయన సన్నిధిలో నేను ఎలా ఎదగాలి, నేను ఎలా పాట నేర్చుకోవాలి, ఎలా వాక్యాన్ని నేర్చుకోవాలి, ఎలా సువార్త ప్రకటించాలి, నేను దేవునికి ఎలా ఉపయోగపడే పాత్రగా మారాలనే తపన మన హృదయాన్ని ప్రతిరోజు మండించాలి. ఆకలి లేకపోతే మన జీవితాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ముందు చూసాను కళ్ళు చూస్తారు కదండి, కళ్ళు చూస్తారు, తర్వాత నాలుగు చూస్తారు. అడిగే ప్రశ్న ఏంటంటే ఆకలేస్తుందా బాగా అంటారు. జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం తగ్గిందని అడగడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా. ఆకలేస్తే అంటే ఆకలేయట్లేదని అర్థం ఏంటంటే జబ్బు ఉందని. ఇన్ఫెక్షన్ ఉన్నవాడు, జబ్బు ఉన్నవాడికి ఆకలేదు. ఆకలేసినవాడు ఆరోగ్యంగా ఉంటాడు. అలా కొంతమంది మందిరాల్లో జబ్బు విశ్వాసులు ఉంటారు. వాళ్ళకి దేవుని మందిరం పట్ల ఆకలి ఉండదు, ప్రార్థన పట్ల ఆకలి ఉండదు, పాటల పట్ల ఆకలి ఉండదు, దేవుని రాజ్య వ్యాప్తి గురించిన ఆకలి ఉండదు. వారేంటంటే ఆత్మ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్న వాళ్ళంతా. కానీ రాత్రి దేవుని సముఖంలో మనందరి జీవితాల్లో ఆ రుగ్మతను యేసయ్య తొలగించునుగాక. ఆత్మ సంబంధమైన ఆకలి మన హృదయాల్లో ప్రభు పుట్టించునుగాక. హల్లెలూయా. కనుక ఆత్మీయంగా ఎదుగుదల కలిగినటువంటి నిదర్శనం ఏంటి తెలుసా? హీఈస్ హంగర్ ఫర్ గాడ్. దేవుని కొరకైన ఆకలి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆమేన్. రెండవదిగా మనం చూసినట్లయితే వారు ఆత్మ సంబంధం ఎదుగుదల గలవారు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు విధేయత గలవారు. చెప్పండి, ఎలాంటి వాళ్ళంతా కొద్ది గట్టిగా చెప్పొచ్చు కదా. విధేయత గలవారు. విసుగు గలవాళ్ళు కాదు. మనకి విసుగు ఎక్కువ, విధేయత తక్కువ. అవునండి. ఏదని చెప్తే విసుక్కుంటాం ఫస్ట్, విధేయత కాదు. విసుక్కునేవాళ్ళు దేవుని రాజ్యానికి ఇష్టలు కాదు, విధేయత చూపేవాళ్ళు. చాలామందికి అన్నీ మనకు నచ్చినవి చెప్పాలి, మనకు నచ్చింది రాకపోతే అది విసుగు వచ్చేస్తుంది వాళ్ళకి. విసుగు కాదండి మనకు కావాల్సింది, విధేయత కావాలి. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగేవాడు ఎవరో తెలుసా? విధేయత గలవారు. చెప్పండి, ఎవరాళ్ళు? విధేయత గలవారు. అబ్రహాము జీవితాన్ని మనం చూడగలిగితే ఆదికాండం 12వ అధ్యాయములో దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. అలాగే విధేయత అంటే ఎప్పుడు కేవలం తనకేమి అందులో ఏ నష్టం లేనప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళటమే కదా అనుకొని వెళ్ళ. తన కుమారుడిని ఇస్సాకు నిమ్మన్నప్పుడు కూడా అదే విధేయత చూపించాడు. ఆశీర్వాదం ఇస్తానన్నప్పుడు అదే విధేయత చూపించాడు. తన ఆశీర్వాదం ఇచ్చేయమన్నప్పుడు అదే విధేయత చూపించాడు. అది నిజమైన విధేయత. అంతేగాని నేను దీవిస్తానంటే పరిగెత్తుకొని వచ్చేయటం, నిన్ను పరీక్షిస్తానంటే వెనక్కి వెళ్ళిపోవటం కాదని విధేయత అంటే. అబ్రహాం గారు విధేయత ఎప్పుడు చూపించాడు? నిన్ను దీవిస్తాను, నువ్వు ఉన్న స్థాయి కంటే హెచ్చిస్తాను, నీకు లోపాన్ని సరిచేస్తాను, నీ సంతానాన్ని నిష్కరణ కంటే విస్తారంగా చేస్తాను అని చెప్పినప్పుడు విధేయత చూపించాడు. అలా దీవెనకు నాంది పలికి ఇస్సాకు పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి దేవుడు అబ్రహాముని పిలిచి నాకు ఇస్సాకుని ఇచ్చేయంటే ఇచ్చేయమన్నప్పుడు కూడా విధేయత చూపించాడు. రోజు కొన్నిసార్లు మనం అనుకుంటాం, అమ్మో అభివృద్ధి పోతే మనం నష్టపోతున్నాం, ధనం పోతే నష్టపోతున్నాం. కాదని కొన్నిసార్లు అది తెచ్చే కీడుని నీ దగ్గర నుంచి దూరపరచడానికి ప్రభు వాటిని దగ్గర నుంచి తీసేస్తాడు. కనుక యెహోవా ఇచ్చెను, దేవుని నామమునకే మహిమ. దేనికైనా విధేయత చూపగలాలి దేవునికి, అదే నిజమైన విధేయత. దేనికైనా కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో విధేయత లేని వారిగా ఉన్నారు. విధేయత లేని వారు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగిన వారు కాదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు చూస్తే అక్కడ పౌలు భక్తుడు తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాడు. చూద్దాం ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వచనాలు. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని.
మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయముల ప్రయాణములో, నదుల వలనైన ఆపదల్లో, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదలోను, అన్యుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములోను ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోను పడి తిని, ప్రయాసతోను కష్టముతోను, తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచు ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతో ఉంటిని, ఇంకను చెప్పవలసి అనేకములున్నవి. ఇంకా ఏమన్నా ఇంతకన్నా దరిద్రం ఏదన్నా మనిషికి వస్తుందంటారా? ఇంతకన్నా కష్టం ఏమన్నా వస్తుందా చెప్పండి? అన్యుల వలన, విశ్వాసుల వలన, బంధువుల వలన, స్నేహితుల వలన ఆకలి దప్పులు, ప్రయాణంలో ఇబ్బందులు, పిలుపునకు లోబడి వెళుతున్న, దేవుని కార్యాలు చేస్తున్న, మేలు చేసిన కీడు, అనేక సార్లు బెత్తములతో కొట్టబడ్డాడు, సంకెళ్ళు వేయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఇన్ని అయినాయి కదా, ఏమనాలి? ఇంక చాలులే ప్రభువా, చేసినంతవరకు చేశాను, తిన్నంతవరకు తిన్నాను, ఇంక చాలు, నువ్వు ఇచ్చింది అది నుండి లేదని నీ దయ, ఇక నా వల్ల కాదు అనాలి. కానీ పౌలు భక్తుడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమని తెలుసా? 28వ వచనంలో, ఇవియును గాక సంఘములన్నిటి గురించి చింతయు కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం కలిగిందంట? సంఘాన్ని గురించి భారం కలిగిందంట ఆయనకి. ఒకరోజు కాదు, దినదినమో కలుగుతుందట ఆయనకి. ఎందుకో తెలుసా? తను పిలిచిన పిలుపునకు విధేయత చూపాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. విధేయత చూపుతున్నప్పుడు 1 కాదండి శ్రమలు, 2 కాదండి, ఆకలి దప్పులు ఉంటాయి, వస్త్రహీనత ఉంటుంది, ఉపద్రవం. అందుకనే పౌలు ఒక మాట చెప్పాడు రోమీయులకు రాసిన పత్రికలో, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపునది ఏది? వస్త్రహీనత, కరువా, ఖడ్గమా, ఉపద్రవమా? ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి నన్ను దూరం చేయలేదు. ఐ హావ్ ఆల్వేస్ వాంట్ టు బి ఒబీడియంట్ వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ మే బి. నా జీవితంలో పర్యవసానాలు ఏమైనా కానీ, ప్రతికూలతలు ఎన్నొచ్చినా కానీ, యేసయ్యకు లోబడే విషయంలో నేను వెనుకంజ వేసేవాడినే కాదు, నేను విధేయుడిగా ఉంటానన్నాడు. అందుకనే పౌలు ఆత్మీయ శిఖరం. పౌలు ఎదిగినవాడు కాదండి, ఆయన ఒక శిఖరం. అవునా? మనం ఎదుగుదల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఎదుగుదల గురించి మాట్లాడుకుంటే పౌలు ఒక ఆత్మీయ శిఖరం. కారణం ఏంటి తెలుసా? తన విధేయతలో, ప్రతికూలతలో కూడా విధేయత చూపించాడు. అందుకే పౌలు తిమోతికి రాస్తుంటాడు, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగును తుదముట్టించాను, ఇక మీదట నా కొరకు జీవ కిరీటమును దేవుడు. అది విధేయత ఇచ్చే నిశ్చయత. అది ఉందా నిశ్చయత మనకి? ఇంకా కూర్చో, నేను చచ్చిపోతే పరలోకి వెళ్తానా, నరకం వెళ్తానా? నేను చచ్చిపోతే ముందు నా తల కాలద్దా, కాలు కాలద్దా? ఇంకా డౌట్. ఇంకా మనం పరలోకం వెళ్తామని పూర్తిగా నమ్మకం లేదు మనకి, ఇంకా కొద్ది డౌట్ ఉంది ఎక్కడో. కానీ విధేయత కలిగి, అన్ని సందర్భాల్లో విధేయత కలిగి, మేలు ఎందును, కీడు ఎందును, సంతోషమందును, దుఃఖమందును విధేయత కలిగిన పౌలు అంటున్న మాట ఏంటి తెలుసా? నా పరుగును తుదముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. ఐఎమ్ షూర్ ఐ హ్యావ్ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటం నాకు ఉంది. ఎప్పుడు వస్తుందండి నిశ్చయత మనకి? ఎప్పుడు కలుగుద్దామా నిశ్చయత మనకి? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిశ్చయత మన జీవితంలో రావాలి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడోదిగా చూద్దాం. చూడండి, మూడోదిగా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్ కలిగిన వానికి నిదర్శనం మొట్టమొదటిది ఏం చెప్పాను నేను? దేవుని కొరకైన ఆకలి, దేవుని కార్యాల కొరకైన ఆకలి. రెండవది ప్రతి పరిస్థితిలోనూ విధేయత. మూడవదిగా మనం చూసినట్లయితే మారు మనస్సు. చెప్పండి అందరూ, మారు మనస్సు. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళట
మార్పు చెందటానికి, మారు మనసు పొందటానికి వెంటనే ఇష్టపడతారు. కొంతమందికి మనస్సు ఉంది. ఏ మనస్సు? మంచి మనస్సు. ఇంకో మనస్సు ఏం చెప్పండి? మంచి మనస్సు. ఇంకో మనస్సు ఉంది బైబిల్లో. ఏ మనస్సు? వాత వేయబడిన మనస్సు. అవునండి. చిన్నప్పుడు వాతలు పెట్టేవాళ్ళు కొంతమందికి. ఏది? పక్షవాతం రాకుండా, ఏ కలరా రాకుండా వాతలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మానేసి అన్ని గోళీలు వచ్చేసి తీగ మింగేస్తున్నారు అందరూ. అందుకని అడ్డగోలుగా తినేస్తున్నారు. వాతలనే భయం ఉంటే కొద్ది కంట్రోల్ ఉండేది. ప్రభుత్వానికి ఒక లెటర్ రాద్దాం అనుకున్నా, మళ్ళీ వాతల ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని. పోనీ అట్లీస్ట్ సంఘాల్లోనే పెడదాం. ఈసారి మా పాస్టల్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చిన్న రెజల్యూషన్ పెడతాను, మళ్ళీ వాతల ట్రీట్మెంట్ మొదలెడదామని. గుడికి రానోడుకో వాత, వాక్యం విన్నోడుకో వాత, ఉపవాసం ఉన్నోడుకో వాత పెడితే బాగుంటుంది కదా. వాతలు పెడితే వాత వేయబడిన మనస్సాక్షి అంటే, వాత వేసినప్పుడు మనకు నొప్పి తెలియదేక. నొప్పి తెలుస్తుందా? తెలియదేక. ఆ స్థానంలో నొప్పి రాదేక. నొప్పి రాదు. ఆత్మీయంగా ఎదిగేవాడికి, ఆత్మీయంగా ఎదుగుదల కలిగిన వాడికి పాపం చేసిన వెంటనే ఆ పాపం యొక్క పర్యాసాన్ని గుచ్చుకుంటుంది వాడికి. కొంతమంది పాపం చేసి ఎంత ధైర్యంగా ఉంటారో తెలుసా? మామూలు ధైర్యం కాదు అసలు వాళ్ళది. వాళ్ళ ధైర్యాన్ని చూసి యేసు ప్రభే ముక్కు మీద వేసుకొని, వారి నాయనో ఏంట్రా ఈ ధైర్యం అసలు వీళ్ళదే, నేను చూస్తున్నానని భయం లేదా, నా మాట నేను భయం లేదా, నా సన్నిధిలోనే తప్పు చేస్తారే, నేను చూస్తుండగానే పాపం చేస్తారే, వాళ్ళు మారు మనసు పొందరే, నేను చూస్తాను తెలుసు కదా, చూస్తూనే అబద్ధం ఆడుతున్నారే, చూస్తూనే మోసం చేస్తున్నారే, వాళ్ళ పాపముల గురించి పశ్చాత్తాపం లేనే లేదు అసలు వాళ్ళకి. దేవుడు సాక్షిగానండి, నేను చేయలేదండి. ఎంత అమాయకంగా చెప్తాం అబద్ధం. అవునండి. భక్తులు ఎదిగిన వాడు, ఆత్మీయంగా ఎదిగిన వాడు పాపము చేసిన వెంటనే, తన పాపము చేశాడంటే ప్రభు పాదాల దగ్గర పడిపోతాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దే ఆర్ క్విక్ టు రిపెంట్. వారు వెంటనే మారు మనసు పొందడానికి ఇమీడియట్గా వారు ప్లేస్ తీసుకుంటుందండి. దావీదు పాపం చేశాడు, చేయలేదనలా. నాతాను పాపాన్ని బయట పెట్టగానే దావీదు ఏం చేశాడు? వెంటనే మారు మనసు పొందాడు. నాతాను తీసుకెళ్ళి లోపల వేసేమని చెప్పలా అన్నాడా? ఇవాళ ఎవరు నువ్వు తప్పు చేసావంటే ఊరుకుంటారేంటి? మళ్ళీ నువ్వు తప్పుడోడు, మీ నాన్న, మీ అమ్మ మొత్తం చరిత్ర మొదలెడతారు. 4-5 తరాల నుంచి వెనక్కి వెళ్తారు. కానీ దావీదు నాతానేమనాలి? నాతాను, నీ హద్దుల్లో నువ్వు ఉండు, నువ్వు ప్రవక్తవేమో, నేను రాజుని, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతే ఉండు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతావు, రుజువేది అని అనలా. దావీదు వెంటనే మోకరించాడు, ప్రార్థన చేశాడు, తన పరుపు కన్నీటిలో తేలునంతగా పశ్చాత్తాపడ్డాడు, దేవుని చేత హృదయానుసారుడని సాక్ష్యం పొందాడు. రోజు ఏదండి పశ్చాత్తాపం? వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటే సంఘాల్లో ఎక్కడ ఉద్యోగం వస్తుంది? వస్తుందా? మనలో ఆ చలనం ఉండాలి, మనలో ఆ స్పర్శ ఉండాలి. ఆ స్పర్శ, పాప భీతి ఉన్నవాడు వెంటనే మారు మనసు పొందుతాడు. ఆత్మీయంగా ఎదగాలనుకునేవాడు, ఆత్మీయంగా ఎదిగిన వాడుకున్న శ్రేష్టమైన లక్షణం ఏంటి తెలుసా? వాడు పశ్చాత్తాపడి మారు మనసు పొందుతాడు వెంటనే. నిన్న మొన్న ఎక్కడ ఒక యూట్యూబ్లో చూశాను నేను. సచిన్ టెండూల్కర్ ఆడేటప్పుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం LBW రాంగ్ అవుట్ ఇచ్చాడని ఒక ఎంపైర్. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆడు అన్నాడు, ఆ రోజు నేను చేసిన తప్పు అని 20 సంవత్సరాల తర్వాత ఒప్పుకున్నాడు. ఎవరికి ఉపయోగం అండి? వాడికి కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే 20 ఏళ్ళు ఆ గిల్ట్తో ఫీల్ అయ్యాడు కదా, 20 ఏళ్ళు ఆ భారంతో బతికాడు కదా. అది ఆ రోజే తప్పు ఒప్పుకొని ఉంటే కనుక మనసు తేలిక ఉండేది కదా. 24 సంవత్సరాలతో నిందించబడేవాడు కాదు కదా. ఈరోజు దేవుని సముఖానికి వచ్చిన మనందరం కూడా ఎందుకు పాపాన్ని దాచుకున్నాం, బ్యాంకులో పెట్టిన వడ్డీ వస్తుంది అనుకుంటున్నారా? నిజమే వస్తుంది, వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ ఏంటి తెలుసా? నరకాగ్ని. ఆ వడ్డీ కోసం ఆశపడుతున్నారా? అక్కర్లేదండి. మనకి పాపం ఒప్పుకుంటే దాని ఫలితం ఏంటి తెలుసా? నిత్య జీవం, జీవ కిరీటం, ప్రభు యొక్క బహుమానం, ప్రభు యొక్క మెప్పు.
ఆత్మీయంగా ఎదగాలనుకునే 51వ కీర్తన మొత్తం మనం చదివినట్లయితే, ప్రభువా నీ రక్షణానందం నా నుంచి తీసివేదయా, నీ పరిశుద్ధాత్మ నా నుంచి తీసేదయా, నీ చేయి నన్ను విడిచిపెట్టదయా, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ లార్డ్, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా దేవా, నీ సన్నిధి లేకుండా జీవించలేనయ్యా, నాకు రాజుగా ఉన్నా అధికారంతో ఉన్నా నేను బ్రతకాలనుకోవట్లే, కానీ నాకు నువ్వు కావాలి తండ్రి అని, నా పాపం ఉంటే నీకు దగ్గరికి చేరలేనని ఎరిగిన దావీదు తన పాపాన్ని ఒప్పుకొని దేవుని కోరుకొని ప్రభు సన్నిధిలో వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఆత్మీయంగా ఎదగాలనుకునేవాడు, ఎదిగిన వాని యొక్క లక్షణం ఏంటి తెలుసా? పశ్చాత్తాపడి వెంటనే మారు మనసు పొందుతాడు. తిరగబడ్డు. కొంతమంది సరి చేసుకోకపోతే తిరగబడతారు. మళ్ళా తిరగబడే, నువ్వు చేయలేదా, నువ్వు మంచోడువా అని మామూలుగా పెద్ద నోరేసి పడిపోతారు. మళ్ళా చాలామంది జీవితాల్లో తప్పుకు ప్రతిగా మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి భిన్నంగా మాట్లాడుతుంది తప్ప మారు మనసు పొందటానికి ఇష్టపడం. ఆత్మీయంగా ఎదగాలనుకుంటే మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వదిగా చూద్దాం. చూడండి, 4వదిగా మనం చూసినట్లయితే దేవుని సందులో ఆత్మ సంబంధమైన ఎదుగుదల కలిగిన వాడు, ఎదగాలనుకునేవాడు ఏం చేయాలి తెలుసా? వాడు ప్రభువు కొరకు నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సందులో ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మీయంగా బలపరచబడిన వారు, ఆత్మీయంగా ఎదిగిన వారు, ఆత్మీయ ఎదుగుదల గల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వారు ప్రభువు కొరకు నిలవబడతారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? మీరు ఈరోజు నిర్ణయించుకోండి, మీరు ఎట్లుంటారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాళ్ళు దేవుని కొరకు నిలబడతారండి. కానీ ఈరోజు ఎంతమంది ప్రభు కొరకు నిలబడుతున్నారు? ఎంతమంది నిలబడుతున్నారు ప్రభు కొరకు? నలుగురితో వచ్చేది ఈ బాగా వచ్చు మనకి. మా నలుగురితో వెళ్ళిపోతాం, వాళ్ళతో వెళ్ళిపోతాం, వాళ్ళతోనే ఉంటాం, వాళ్ళని పోగొట్టుకోం. వాళ్ళు మనకు కావాలి, వాళ్ళ అక్కర్లు మనకు కావాలి. కానీ యెహోషువ ఏమంటే తెలుసా? నేను నా ఇంటి వారు దేవుని కొరకు నిలబడతాం. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు, ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఎప్పుడూ కూడా దే విల్ స్టాండ్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిలబడతారు. శ్రమైనా, కష్టమైనా, వ్యాధైనా, బాధైనా దేవుని కొరకే నిలబడతారు. శత్రువు ఎంత భయంకరంగా వచ్చినా దేవుని కొరకే నిలబడతారు వాళ్ళు. నువ్వు దేవుని కొరకు నిలబడుతున్నావా? దేవుని కొరకు నిలబడుతున్నావు నువ్వు? చాలామంది దేవుని కొరకు నిలబడలేకపోతున్నారు, పడిపోతున్నారు. కానీ యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారి యెహోవాను. అంతేకాదు, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఏలియా కర్మేలు పర్వతంపై ఒక్కడే నిలబడ్డాడు. ఎంతమంది ఉన్నారట? 450 మంది బయలు ప్రవక్తలుంటే ఏలియా గారు ఒక్కడే నిలబడి అంటున్నాడు, ఇదిగో మీరు ఎంత ఎలా పోతారు నాకు అనవసరం. ఆ 450 ప్రవర్తల వెనకాల ఇశ్రాయేలు సర్వ సమాజం ఉంది. వాళ్ళందరూ కూడా ఏదో చలనచిత్రం చూసినట్టుగా చూస్తుంటే ఏలియా అంటున్నాడు, మీరు ఎటేపు ఉంటారో నాకు తెలియదు, కానీ నేనైతే నా దేవుని పక్షంగా నిలవబడతానని జీవం గల దేవుని పక్షంగా నిలవబడిన ఏలియా పరలోకమును తెరిచాడు, అగ్నిని భూమి మీదకి దింపాడు, దేవుని మహిమను ప్రపంచానికి చాటాడు. దేవుని కొరకు నిలబడిన వాళ్ళ పక్షంగా దేవుడు నిలబడతాడండి. అవునా? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుడు వాళ్ళ కొరకు నిలబడలేదా? దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. దానియేలు పక్షంగా దేవుడు నిలబడలేదా? యోసేపు దేవుని పక్షంగా నిలబడ్డాడు. యోసేపు పక్షంగా దేవుడు నిలబడలేదా? దావీదు దేవుని పక్షంగా నిలబడ్డాడు. దావీదు పక్షంగా దేవుడు నిలబడలేదా? నీవు దేవుని పక్షంగా నిలబడితే నీ పక్షంగా దేవుడు నిలబడ్డా? నీ సమస్యలో నీకు తోడుగా ఉండడా? నీ పోరాటాన్ని చేయడా? దానియేలు పోరాటాన్ని దేవుడు చేస్తే, దావీదు పోరాటాన్ని దేవుడు చేస్తే, ఆయన పక్షంగా నిలబడిన ఏలియా పోరాటాన్ని దేవుడు చేస్తే, దేవుని పక్షంగా నిలిచిన నీ పక్షంగా దేవుడు పోరాడ్డా? మరి ఎందుకు దేవుని పక్షంగా నిలవబట్టడానికి భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎవరి పక్షంగా నిలబడుతున్నారు మీరు? ఆత్మీయ అభివృద్ధి చెందిన వాని లక్షణం ఏంటి తెలుసా? ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఓటమి మన కళ్ళ ముందు కనిపిస్తున్నా, ప్రాణ నష్టం మన కళ్ళ ముందు కనిపిస్తున్నా, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టు మీ, ఐ విల్ స్టిల్ స్టాండ్ ఫర్
గాడ్. నష్టమైన, కష్టమైన, బాధైన, మరణమైన, జీవమైన నేను ప్రభువు కొరకు మాత్రమే జీవిస్తాను. ఆ సమర్పణ రావాలి ఆత్మీయంగా ఎదిగిన వాడు. ఆ సమర్పణ లేనివాడు ఆత్మీయంగా ఎదిగినట్టు కాదేక. అలాంటి ఎదుగుదల మన జీవితంలో రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 5వదిగా మనం చూచినట్లయితే దేవుని సముఖములో ఉన్న మన అందరము కూడా ఎలా ఉండదో తెలుసా? ఆత్మీయంగా ఎదిగిన వాడు సహనము గలవాడిగా ఉంటాడు. చెప్పండి, ఎలా ఉంటాడు వాడు? సహనం. అందరి గట్టిగా చెప్పాలి. ఎలా ఉంటారు వాళ్ళు? మీకు సహనము లేకపోతే ఎదిగినట్టు కాదు, ఆత్మీయంగా ఎదుగుదల కాదు. సహనం ఉండాలండి. సహనం అంటే ఏంటి? కనిపెట్టేటటువంటి, నిరీక్షించేటటువంటి లక్షణం. కొంతమందికి వెంటనే అయిపోవాలి, వెంటనే ఏం కావాలి. అందుకే ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ బిర్యానీ. మేము ఎప్పుడైనా విదేశాలు వెళ్ళినప్పుడు మొదటి రోజు ఏం చేస్తాం తెలుసా? సిమ్ కార్డు కొనుక్కుంటాం. రెండో రోజు రెడీమేడ్ ఫుడ్ కొనుక్కుంటాం. ఎందుకంటే వంట రాదు కదా, ఆ తెల్లవాళ్ళకి మనం వంట రాదు. ఆ ప్యాకెట్లు ఇచ్చేది ఉడకబెట్టి ఇచ్చేస్తారు మనకి. వెంటనే నిమిషంలో మనకు కూడా ఏం కావాలి? ఇన్స్టెంట్ ఫుడ్ కావాలి మనకి. ఇన్స్టెంట్ బ్లెస్సింగ్ కావాలి, ఇన్స్టెంట్ హీలింగ్ కావాలి. అన్నీ ఇన్స్టెంట్గా అయిపోయి ఇలా అయిపోవాలంతే. ప్రమోషన్ ఇలా వచ్చేయాలి. ఏంటండి పాస్టర్ గారు, పోయిన నెల నుంచి ప్రార్థన చేస్తాను, ఏం అవ్వట్లేదేంటి అంటే, నువ్వు 100 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి నెల రోజు ప్రార్థన చేస్తే వెంటనే ఆ రోజు స్పందించి దేవుడు ఇచ్చేలా ఇస్తాడు. దేవుడు ఎందుకు ఇవ్వడు? రక్తస్రావ రోగి స్త్రీ ప్రార్థన చేసిన ఒక్కరోజేగా ఆమె స్వస్థత వచ్చింది. గుడ్డోడికి ఒక్క క్షణంలోనే కానీ మారు మనసు పొందే వెంటనే వచ్చింది. కానీ అక్కడ 38 ఏళ్ళగా ఉన్నాడు. ఆడ విశ్వాస కాదు, విశ్వాసంతోనే అక్కడ కూర్చున్నాడు వాడు. ఆ కోనేటి దగ్గర స్వస్థ వస్తుందని తెలిసే కూర్చున్నాడు. మరి ఆ విశ్వాసాన్ని బట్టి వాడికి స్వస్థ రాలేదే. కొన్నిసార్లు వెంటనే వస్తుంది, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఎదిగిన వాళ్ళు సనగరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సహనంతో ఉంటారు. సహనంతో ఉంటారండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేర్ ఈజ్ ఎ డే దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సమయం ఉంది. దాని కొరకు సహనముతో కనిపెట్టండి. ఆత్మీయంగా ఎదిగిన వాని జీవితంలో సహనం ఉంటుంది. ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 41 వచనాలు చూస్తే, 37 నుంచి 41 అధ్యాయం వరకు ఈ 3 అధ్యాయాలు చదివితే ఒక సహనశీలి కనిపిస్తాడు. ఆయనే యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు సహనం ఒక్క దగ్గర కాదని, గోతులో దగ్గర నుంచి చెరసాలలో నుంచి ఫొతేఫరీలు నుంచి మళ్ళా చెరసాల నుంచి ఎన్నిసార్లు వచ్చినా సరే యోసేపు ఎక్కడా దేవుని దూషించలా. అన్ని చోట్ల సహనం కలిగి ఆయన కనిపెట్టాడు. తగిన కాలంలో దేవుడు ఐగుప్తుకు ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ డే గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సమయం ఉంది. ఆ సమయానికి నువ్వు ఎంత గింజుకుని ఏమి రాదు. ఆ సమయం వచ్చేటప్పుడు నువ్వు వద్దన్నా ఆగదు. కనుక ఆ సమయం కొరకు ఏం చేయాలి? మనము కనిపెట్టాలి. దేవుడు మనల్ని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులమై మనం ఉండాలి. వెయిట్ ఫర్ యువర్ మూమెంట్, వెయిట్ ఫర్ యువర్ టైం. నీ సమయం కొరకు ఎదురు చూడు, కనిపెట్టు. కొంతమందికి సహనం ఉండదండి. వెంటనే అయిపోవాలి వాళ్ళ జీవితంలో, వెంటనే వచ్చేయాలి, వెంటనే అయిపోవాలి కాదు. దేవుడికి మనల్ని ఆశీర్వదించడానికి ఒక సమయం ఉంది. దేవుడు మనల్ని దీవించడానికి ఒక నిర్ణీతమైన సమయం ఉంది. ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఎదుగుదల దేవుడు మనలో ఆశిస్తున్నాడు. మనం ఆత్మీయంగా ఎదిగిన వారిగా ఉండాలి. ఎంతకాలం మీరు పసిపిల్లలుగా ఉంటారు? ఎంతకాలం పాలు తాగేవారిగా ఉంటారు? ఎంతకాలం ఆహారం తినలేని వారిగా ఉంటారు? ఎంతకాలం మీరు మూల పాఠములతో ఉంటారు? మీరు ఎదగాలి, దేవుని పోలికలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఆత్మీయ ఎదుగుదల కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదిగావా? ఇంకా ఎదగలేదా? ఇంకా ఆత్మీయ ఎదుగుదల లేనివాడిగా ఉన్నావా? ఈ రాత్రి ప్రభు అంటాడు, నువ్వు ఆత్మీయంగా ఎదిగావంటే దాని నిదర్శనం ఏంటంటే నీకు దేవుని కొరకైన ఆకలి ఉండాలి నీలో. ఆమేన్. ఇంకేం చెప్తారు అందరూ? దేవుని కొరకైన ఆకలి గల వారిగా ఉండాలి. విధేయత కాదు, అన్ని పరిస్థితుల్లో విధేయత గల వారిగా ఉండాలి. 3వది మారు మనసు కలిగి ఉండాలి.
4వది దేవుని పక్షముగా నిలబడాలి. 5వది సహనము కలిగి ఉండాలి. అంటే ఇవి మాత్రమే ఎదుగుదలకు లక్షణాలు కాదు. ఎదుగుదల ఉన్నవారికి నిదర్శనాలు కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. అవి త్వరలో నేర్చుకుందాం ప్రభు సమయం ఇస్తే. కానీ ఆత్మీయంగా ఎదగడానికి ఇవి నిదర్శనాలు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? ఈ మెజర్మెంట్లో, ఈ స్కేల్లో, ఈ కొలమాన ప్రకారం నువ్వు ఎదిగావా? ఎదగలేదా? ఇంకెదుగుదల లేదా? నేను నరకాగ్ని ఆహుతి అనుకుంటున్నావా? లేదా? నిన్ను బ్రతికించాడంటే ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈ రాత్రి ప్రభువా నేను ఇంక ఎదగలేదయ్యా, ఎదగాలనుకుంటే ఎదగలేదు తండ్రి, నన్ను ఎదిగింప చేయను ఆయన. నీ సన్నిధిలో నీ కొరకు నిలబడే శక్తి ఇవ్వండి. నీ సన్నిధిలో మారు మనసు పొందే కృప ఇవ్వండి. నీ సన్నిధిలో ప్రభు అన్ని విషయాలు విధేయత చూపించే కృప దయచేయండి. నీ కొరకైన ఆకలి నా హృదయంలో పెంచండి. సహనాన్ని దయచే ప్రభు అని ప్రభువుని అడగలిగితే ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు ఒక మార్గాన్ని వేస్తాడు. ప్రభు నీ యొద్ద నుంచి పశ్చాత్తాపాన్ని కోరుకుంటున్నాడు, నీ ఆసక్తిని కోరుకుంటున్నాడు. నువ్వు ఆశ కలిగి ప్రభు దగ్గరికి వస్తే దేవుడు నీ ఊహకు మించిన అభివృద్ధిని ఆత్మీయ స్థితిలో ప్రభు నీకు దయచేస్తాడు. తల్ల వంచండి, మోకరించగల వారు మోకరించండి, లేదా నిలవబడండి. కొద్దిసేపు దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. ప్రభువా నా జీవితంలో నీవు కోరుకున్న ఆత్మీయ ఎదుగుదల నాలో కలుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అందరూ స్వరాలు తెరిచి బిగ్గరగా ప్రభు సహాయమును కోరుకొని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీవించండి, అందరూ ప్రార్థనలు ఏకీభవించండి, అందరూ ప్రార్థనలు ఏకీవించండి, అందరూ ప్రార్థనలు ఏకీవించండి. చాలామంది స్వరాలు రావడం లేదండి. గట్టిగా ప్రార్థన చేయాలి. అందరూ కూడా విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ఈ రాత్రి నీ ఆత్మీయ ఎదుగుదల ఎంతో ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఎదుగుచున్నావా? ఎదుగుదల లేనివాడిగా ఉన్నావా? నీలో దేవుని గురించిన ఆకలి ఉందా? నీలో సహనం ఉందా? అన్ని విషయాల్లో విధేయత ఉందా? పశ్చాత్తాపం ఉందా? మారు మనసు ఉందా? దేవుని కొరకు నిలబడే ధైర్యం ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. ఇంకా నీలో ఆత్మీయ ఎదుగుదల లేదేమో. ప్రభువా నన్ను ఎదిగింప చేయి నాయన, నన్ను ఎక్కలేనంత ఎత్తైన మెట్టుకు నన్ను ఎక్కించు ప్రభువా. దేవా నీకు స్తోత్రము నాయన, నీకు స్తోత్రం యేసయ్యా. మమ్మల్ని దర్శించు నాయన, మమ్మల్ని ఎదిగింప చేయి ప్రభువా. మన విశ్వాసములో ఎదిగింప చేయి నాయన, ప్రార్థనలు ఎదిగింప చేయ, మా ఆత్మీయ జీవితాన్ని ఎదిగింప చేయండి తండ్రి. ప్రభువా నన్ను ఎదిగింప చేయి నాయన. ఎదుగులు లేకుండా కృంగిపోవటం నీకు ఇష్టం లేదయ్యా. నన్ను ఆత్మీయ ఎదుగుదల దయచేయి నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా మీకు స్తోత్రం. ఈ సమయంలో నాయన నీ పిల్లలమైన మేమందరము తండ్రి నీ ఉద్దేశాన్ని గ్రహించే జ్ఞానం ఇచ్చావు, మీకు స్తోత్రం. మేము ఆత్మీయంగా ఎదగాలని కోరుకున్న దేవుడో ప్రభువా. దేవా మేము కొన్నిసార్లు ఎదిగామనుకుంటున్నాం, ఎదగలేదు అనుకుంటున్నాం ప్రభువా. ఎదిగామో ఎదగలేదో మమ్మల్ని మేము కొలుచుకోవడానికి నీ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన కొలమానం కొరకే మీకు స్తోత్రం. నీవిచ్చిన కొలమానంతో ప్రభువా మేము ఆత్మ సంబంధన ఆకలి కలిగి ఉన్నామా? సహనం కలిగి ఉన్నామా? మా జీవితాల్లో మారు మనసు పశ్చాత్తాపం ఉందా? నీ కొరకు నిలబడే ధైర్యం ఉందా లేదా? మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మా ఎదుగుదలను పరీక్షించుకునే కృప మాకు దయచేయండి. మేము ఎదుగునట్లుగా కృప చూపించండి. మమ్మల్ని వాక్యమనే పాలతో పెంచండి ప్రభువా. ఎదిగింప చేయండి అయ్యా. నీ రూపంలోకి మార్చబడే ఎదుగుదల మాకు దయచేయండి అయ్యా. ప్రతి పరిస్థితుల్లో నీ కొరకు విధేయత చూపే ఎదుగుదల మాకు దయచేయండి ఆయన. నీ సన్నిధి మాతో ఉంచండి. ఈ సమయంలో ప్రార్థనా శక్తి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున యేసు నామములో దీవించండి ప్రభువా. బలహీనమైన ప్రతి బిడ్డను యేసు నామములో స్వస్థపరచండి ప్రభువా. మీ దీవెనలకు పాత్రుడిగా ప్రతి బిడ్డను చేసి మీరే మహిమ పొంది ఆశీర్వదించమని, బలపరిచి దీవెనలకు పాత్రుడిగా చేయమని, నీ కార్యాలు మా జీవితంలో అనుగ్రహించి సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున నీ అనుగ్రహము చేత దీవెనల చేత నింపి నడిపించి మీరే మహిమ పొందమని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కుడి వచ్చిన మనకు నాయన నామమును ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక.